కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారంటూ రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సగలు పుట్టిస్తున్నాయి. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపై పాటిల్ అలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తేడా లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే అంశంలో కాంగ్రెస్ బీజేపీల అనుబంధం బయటపడిందని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరంపై 90,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని అంటున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అది కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తాను. దిస్ ఇస్ అ ఫుల్ రిపోర్ట్. పేజ్ నంబర్ 231. ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ at 1.31 crore acres in the year 2014, it increased to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదొకటే, ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్ లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్ లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం.